जय तन सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री महाराज को जय। మరి ఈరోజు మరి రేపు ఇట్లా 19వ తారీఖు వరకు మనకు శ్రీ సదానంద పసుపులేటి సీతమ్మ రాజయోగిని గారి యొక్క 19వ వార్షిక ఆరాధన కార్యక్రమాన్ని మరి మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఈరోజు మనం శ్రీ సద్గురు హోమం చేసాం. అలాగే శ్రీ గురు పాదుకలకు పంచామృతాభిషేకం, అలాగే సద్గురు మూర్తుల యొక్క విగ్రహాలకు మరి దివ్య నదీ జలాలతో 108 కలశాలతో మనం అభిషేకం చేసాం. తర్వాత ఇప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయిపోయిన తర్వాత సద్గురుమూర్తికి 108 దీపాలతో మంగళహారతి సమర్పించడం అనేటువంటి జరుగుతుంది. తదనంతరం భోజన కార్యక్రమం. ఈ సందర్భంగా 2 మాటలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చదువు. అంటే ఈరోజు శ్రీ సదానంద పసుపులేటి సీతమ్మ రాజయోగిని గారి యొక్క వార్షిక ఆరాధన. అంటే ఎందుకు చేసుకోవాలి ఆరాధన? ఒకసారి చేసుకుంటే సరిపోతుందా కదా అనుకున్నాం. ఇప్పుడు గురువుగారికి అంటే ఒకసారి చేస్తేనే సరిపోతుంది. ఎందుకంటే ఏ గురువుకు కూడా కీర్తికాంక్ష ఉండదు. గురువులకు ఉన్నది ఏంటంటే, గురువులకు ఏమీ ఉండదు అంటే కీర్తికాంక్ష ఉండదు. అంటే కీర్తింపబడాలి అనేటువంటి కాంక్ష వారికి ఏ కోసైనా కూడా ఉండదు. కానీ ఏ గురువుకైతే కీర్తికాంక్ష ఉండదో వాళ్ళే కీర్తింపబడతారు. ఎవరికైతే కీర్తికాంక్ష ఉండదో వాళ్ళే కీర్తింపబడతారు. ఎట్లా అంటే, ఎందుకు అంటే వారు వాళ్ళ యొక్క గురుదేవులైనటువంటి శ్రీ 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 నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ రాజయోగి, శ్రీ మాతా చంద్రమాంబ గారి యొక్క సేవ చేసి వారు చెప్పినటువంటి పద్ధతిగా జీవించి, కర్తృత్వం లేకుండా, అహంకార మమకారాలు లేకుండా, అరిషడ్వర్గాలు లేకుండా, అష్టమదాలు లేకుండా, ఈశనత్రయాలు లేకుండా, వాసనత్రయాలు లేకుండా, ఎలాంటి దుర్గుణాలు లేకుండా, దుర్వాసనలు లేకుండా, సల్లక్షణయుతులై, సద్గుణ సంపన్నులై, సదాచారవంతులై తమను ఆశ్రయించినటువంటి సశిష్యులందరికీ కూడా వారి గురువుగారు చెప్పినటువంటి జ్ఞానాన్ని అందించి వారు గొప్పగా ఉన్నత స్థితిలో వారున్నారు. అయితే ఎక్కడైనా కానీ ఒక గురువు పరంపదించిన తర్వాత ఇలా ఆశ్రమం నడవటం కానీ, కార్యక్రమాలు నడవటం కానీ జరగవమ్మా. నేను చాలా చోట్ల చూస్తే చాలా ఆశ్రమాలు తాళాలు వేసుకున్నారు. కానీ ఇక్కడ మరి సీతమ్మ గారు ఆశ్రమం కట్టి 25 సంవత్సరాలు దాటింది. వారు పరమపదించి కూడా 19 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ ఆశ్రమం దినదినాభివృద్ధి చెందుతూ దిగ్విజయంగా ప్రకాశిస్తూ ఉంది. అంటే వారి యొక్క సేవ, వారికి వారి గురువు మీద ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే ఏమాత్రం కూడా కర్తృత్వం లేకుండా సర్వస్య శరణాగతి చెందారు. సర్వ సమర్పణ భావంతో వారు సమర్పించారు. సద్గురువుకి సర్వాన్ని సమర్పించారు. ఎవరైతే అలాంటి సర్వస్వ శరణాగత భావంతో జీవిస్తారో వాళ్ళు మాత్రమే మనకు ఆదర్శవంతులు. ఇప్పుడు మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అంటే, ఈ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదర్శనీయులే, మనందరికీ కూడా ఆదర్శనీయులే. ఇప్పుడు మా గురువుగారు లేరుగా మేము ఏం చేయాలి అంటే, మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీ గురువుగారు ఏం చేశారో అది చేయండి. ఇప్పుడు సీతమ్మ గారు ఏం చేశారో అది చేయండి. శ్రీ నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ రాజయోగి గారు ఏం చేశారో అది చేయండి. శ్రీ మాతా చంద్రమాంబ గారు ఏం చేశారో అది చేయండి చాలు. ఇప్పుడు మనం అంటాం, నాయనగారు అంటే బాగా చెప్పారు, మరి సీతమ్మ గారు కూడా బాగా చెప్పారు, శ్రీ మాతా చంద్రమాంబ గారు ఏం చెప్పారు? మరి వారు ఏమైనా బాగా చెప్పారా? లేదు. కానీ వారి జీవితమే మనకు ఒక బోధ, ఒక పాఠం, ఒక ఆచరణ సూత్రం. నేను బాగా మనం మొన్న శ్రీగురు నవరాత్రులు చేసుకున్నాం. శ్రీగురు నవరాత్రులు చేసుకున్నప్పుడు శ్రీగురు మాలా మంత్రాన్ని మనం 12 మాలలు తిప్పాలనుకున్నాం. గురుగాయత్రి 12 మాలలు, గురుమాల మంత్రం 12 మాలలు తిప్పాలను. చాలా 12 మాలలు మనం తిప్పలేస్తామా? గురుమాల మంత్రం చాలా పెద్దగా ఉంటుంది కదా మంత్రం, 12 మాలలు ఏం తిప్పలేస్తాం? నేను చెప్పాను. తర్వాత మా అమ్మగారు రోజుకి 15 మాలలు తిప్పారు.
అవసరమైతే 20 మాలలు తిప్పిన రోజులు కూడా ఉన్నాయి. అర్థమైందా? మరి అమ్మగారు ఏం చేశారంటే, అమ్మగారిని మీరు ఆదర్శంగా తీసుకోండి. వారు 20 మాలలు తిప్పారు, రోజుకి 2000 మంత్రజపం చేశారు వారు. మరి మనం ఎందుకు చేయలేము? నేను అదే ఇన్స్పిరేషన్గా తీసుకొని, మా అమ్మగారు ఇలా చేశారు, మా అమ్మగారు ఇలా చేశారు, మనం కూడా ఇది చేద్దాం. అర్థమైందమ్మా? ఎందుకంటే వారు చేసి ఉన్నారు కాబట్టి వారే మనకు ఆదర్శం. అర్థమైందమ్మా? మరి గురుమంత్రాన్ని మనం మరి జపం చేస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో మొన్ననే మనం పౌర్ణమి రోజు క్లాస్ కూడా చెప్పుకున్నాం. మన జూలై గురు పౌర్ణమి రోజున మనం క్లాస్ కూడా చెప్పుకున్నాం మంత్ర జపం యొక్క వైశిష్ట్యాన్ని గురించి. నిజంగా ఒక్కసారి ఆ మంత్ర జపం గురించి మనం మళ్ళొకసారి మీరు వీలైతే వినండి. ఖచ్చితంగా జపం చేస్తే ఆ ప్రయోజనం కలిగి తీరుతుంది. అర్థమైందమ్మా? జపం వేరే, ధ్యానం వేరే కాదు. జపం అన్నా ధ్యానం అన్నా రెండు ఒకటే. జపం యొక్క పరాకాష్ఠ ధ్యానం, జపం యొక్క పరాకాష్ఠ ధ్యానం. వారు ఆదర్శవంతంగా మనకున్నారు. మరి అలాగే ఇప్పుడు శ్రీ సదానంద పసుపులేటి సీతమ్మ గారిని తీసుకున్నాం అనుకోండి, వారు ఆదర్శవంతంగా ఉన్నారు. ఏంటి వారి దగ్గర ఉన్న ఆదర్శం ఏంటి అంటే, వారు ఏం చేశారంటే వారి గురువు గారు చెప్పినట్టు పాటించారు, తూచా తప్పకుండా. మక్కీకి మక్కి అంటారు కదా, మక్కీకి మక్కి అంటారు కదా, అంటే ఏంటి అర్థం? ఈగమ్మద్దామా? ఒక పుస్తకంలో ఆయన రాయమంటే రాస్తూ ఉన్నారంట, దాని మీద ఒక దోమ ఉందంట చనిపోయి. మక్కీకి మక్కి అంటే ఆ దోమను కూడా ఆయన ఆర్టేసిందంట. అర్థమైందా? ఆయా ఈగ మక్కి అంటే ఈగ ఉంటే ఈగను కూడా వేసిండు అనమాట. ఈగ అవసరం లేదు. మక్కీకి మక్కి అంటే ఇక ఆయనకి ఏం తెలియదు అనమాట, ఉన్నది ఉన్నట్టు ఫాలో అవుతారు. కానీ సీతమ్మ గారు అలా కాదు. గురువు గారు చెప్పినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకొని వారు ఆ అనుభూతి చెందారు, వారు ఆచరించారు. వారిని ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా అట్టి గొప్ప విశేషమైనటువంటి తత్వజ్ఞానాన్ని వారు అందించారు. కర్మ, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, అభ్యాసం, ధ్యానం, సాంఖ్యం, తారకం, అమనస్కం, మహావాక్య విచారణ, ఎరుక, పరిపును, ఇవన్నీ కూడా వారు మనకు అందించారు. ఇవన్నీ వారు అందించారు. అందుకే మనం ఈ యొక్క సాంప్రదాయంలో చేరటం వలన వెలితి అనేటువంటిది ఉండదు. ఇంక మిగతా ఎక్కడికైనా మీరు వెళ్తే నేను అది తెలుసుకోలేదు, ఇది తెలుసుకోలేదు, నాకు ఇంకా వెలితి ఉన్నది అని అంటారు. కానీ ఇక్కడికి వస్తే వెలితి అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇంతకంటే తెలుసుకోవాల్సింది లేదు. మామూలుగా అల్టిమేటు శంకరాచార్య వారు చెప్పినటువంటి అద్వైతమే అల్టిమేట్ అనుకున్నాం. శంకరాచార్య వారు చెప్పినటువంటి అద్వైతమే అల్టిమేట్ అనుకున్నాం. కానీ ఇది పరిపూర్ణమైనటువంటిది అద్వైతానికి ఇంకొక పైమెట్టు. మహాద్వైతం అన్నారు దీన్ని మహాద్వైతం అన్నారు. శ్రీమద్ రామడుగు శివరామ దీక్షితులు వారు చెప్పినటువంటి బృహద్వాసిష్ట అచల పరిపూర్ణ సిద్ధాంతంలో అద్వైతానికి పైమెట్టు చెప్పారు, దాన్ని మహాద్వైతం అని చెప్పారు. రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతం చెప్తే మన సాంప్రదాయంలో ఉన్నటువంటి శివరామ దీక్షితుల వారు ఏమన్నారు? ఇది మహాద్వైతం అన్నారు. అద్వైతం పైన ఇంకొక మెట్టు, ఇంకొక పైన ఉన్నటువంటి ఆ యొక్క పరిపూర్ణాన్ని మనకు సూచన చేసి సంజ్ఞ చేసి ఎరుక యొక్క భ్రాంతిని విడిపించారు. అంటే ఎరుక భ్రాంతి అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 7 రకాలుగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ఉంటుంది? సప్త భ్రాంతి అంటారు. అర్థమైందమ్మా? సప్తవిధ భ్రాంతి. వీలైతే 18వ తారీఖు కూడా క్లాస్ చెప్దాం అనుకున్నా, ఎవరైనా వింటా అంటే, వాళ్ళు అవకాశం ఉండి వింటా అంటే సప్త భ్రాంతులు అనేటువంటివి ఏంటి, వాటిని ఎలా విడిచిపెట్టాలి అనేటువంటిది కూడా క్లాస్ మనం వీలైతే 18వ తారీఖు చెప్పుకోవచ్చు. ఓకే అమ్మా? ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఎక్కడైతే సుగంధం ఉంటుందో అక్కడికి ఆటోమేటిక్గా అవి తుమ్మెదలు వచ్చేస్తాయి. దానికోసం అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు, దానికోసం వేరే ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఎట్లా అంటే అమ్మా, ఇవాళ రేపు మార్కెటింగ్ చేయాలంటే చిన్న పని చేయాలన్నా కానీ, చిన్న వస్తువుని మార్కెటింగ్ చేయాలన్నా కానీ ఎంతో అడ్వర్టైజ్మెంట్, అందులో నిజమెంత ఉంటుందో కూడా తెలియదు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక రిన్ సర్ఫ్ ఏముందనుకో, రిన్ సబ్బులు ఏమున్నాయి అనుకో, కూల్ డ్రింక్స్ ఉన్నాయనుకోండి, రకరకాల చాలా ఐటమ్స్ ఉంటాయి కదా మార్కెట్లో. అవన్నీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు చూస్తాం కదా, అవి ఎంతవరకు పనిచేస్తాయి అనేటువంటిది వాళ్ళ కంపెనీకి సంబంధించింది వాళ్ళకి తెలియాలి, వాడుకున్న వాళ్ళకి తెలియాలి. అర్థమైందా? కొన్ని వస్తువులు మార్కెటింగ్ చూస్తే అడ్వర్టైజ్మెంట్ అద్భుతంగా ఉంటుంది, కానీ వర్క్ చూస్తే అస్సలు ఉండదు. అర్థమైందమ్మా? ఇక్కడ మన గురువు గారు అలా కాదనమాట. అర్థమైందమ్మా? ఎందుకంటే
గురువుగారు చెప్పినటువంటి జ్ఞాన సౌగంధంతో వారు ప్రకాశిస్తూ ఉన్నారు. వారు ఎలా ఉన్నారు? జ్ఞాన సౌగంధంతో ప్రకాశిస్తూ ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మనకు అడవి ఉందనుకోమ్మా, ఎక్కడో కొలంలో తామర పువ్వులు ఉన్నాయి. ఆ తామర పువ్వుల్లో మకరందం ఉంది. అవి ఎక్కడున్నాయి? ఆ యొక్క కొలనుకి లేదా ఒక మడుగుకు మధ్యలో తామర పువ్వులు ఉన్నాయి. చుట్టూ మట్టి బురదే ఉంది. చుట్టూ మట్టి బురద మురికి మల్లెమే ఉంది. కానీ అలాంటి మట్టిలో నుంచి, అలాంటి బురదలో నుంచి పుట్టుకొచ్చింది తామర పువ్వు. తామర పువ్వు అలా పుట్టుకొచ్చింది. కానీ ఆ తామర పువ్వులో ఒక మకరందం అనేటువంటి దాన్ని అది కలిగి ఉంది. చూడండి అమ్మ, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నా కానీ తామర పువ్వు దగ్గర ఏముంది? మకరందం ఉంది. తామర పువ్వు దగ్గర ఏముంది? మకరందం ఉంది. దానికోసం తుమ్మెదలు ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నాయి. తుమ్మెదలు ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నాయి. పోనీ ఇప్పుడు ఏమైనా తామర పువ్వులు ఏమైనా తుమ్మెదలకు ఏమైనా అడ్వర్టైజ్మెంట్ చేసినాయా? నా దగ్గర మకరందం ఉంది, మీరు రండి తీసుకోండి, ఈ మకరందం చాలా బెస్ట్, ఈ మకరందం చాలా టేస్ట్గా ఉంటుందని ఏమైనా చెప్పిందా? చెప్పలేదు. కానీ తుమ్మెద ఎక్కడో ఉంది, తామర పువ్వు ఎక్కడో ఉంది. కానీ ఎక్కడో ఉన్నటువంటి ఆ తుమ్మెద ఇక్కడ ఉన్నటువంటి తామర పువ్వులో ఉన్నటువంటి ఆ మకరందం కోసం వచ్చినట్టుగా శిష్యులు కూడా ఎక్కడెక్కడో ఉంటారమ్మ. శిష్యులు ఎక్కడెక్కడో ఉంటారు. గురువు గారి స్థానం ఎక్కడ? మరి జగ్గేపేటలో పుట్టారు. వారి గురువు గారిది ఎక్కడ? సీతమ్మ గారు జగ్గేపేట, వాళ్ళ గురువు గారిది వైరా, ఖమ్మం జిల్లా వైరా. సీతమ్మ గారిది కృష్ణా జిల్లా జగ్గేపేట. మరి వారు నివసించింది హైదరాబాద్ అమీర్పేటలో. తర్వాత వారు నిర్మించిన ఆశ్రమం జీడిపెట్టలో సుభాష్ నగర్లో. అసలు మరి వారి శిష్యులు ఎక్కడున్నారు? అనేక ప్రాంతాల్లో ఉన్నారు. ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్రౌండ్ అన్ని ఏరియాల్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో కూడా అమ్మగారి శిష్యులు ఉన్నారు. మరి అట్లే విజయవాడలో ఉన్నారు, అడ్రోడ్లో ఉన్నారు, తెనాలి దగ్గర ఉన్నారు, తెనాలి సరౌండింగ్స్లో ఉన్నారు, చిన్నగంజాంలో ఉన్నారు, ఇలా వైజాగ్లో ఉన్నారు, అనేక ప్రాంతాల్లో. మరి వాళ్ళు అసలు కమ్యూనికేషన్ ఎలా జరిగింది? వాళ్ళు ఇక్కడికి ఎలా రాగలిగారు అంటే ఇక్కడ మకరందం ఉందని తెలిసింది. ఆ మకరందాన్ని క్రోలటం కోసం ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మరి వారిని ఆశ్రయించి వారి ద్వారా ఆ మకరందాన్ని ఆస్వాదిస్తే ఎంతమందికి ఆ అనుభూతి కలిగింది? అనుభూతి కూడా కలగాలి కదా. ఇక్కడ ఏమని చెప్తారంటే షట్పద చిత్తుడు అంటారు. ఏమన్నారు? షట్పద చిత్తుడు. శిష్యుడు ఎలా ఉండాలి అంటే షట్పద చిత్తుడు. అంటే షట్పద చిత్తుడు అంటే ఏంటి? 6 పాదాలు ఉండాలంట శిష్యుడికి. ఎన్ని పాదాలు ఉండాలా? 6 పాదాలు. దేనికంటే మకరందాన్ని గ్రోలాలి అనుకునేటువంటి శిష్యుడికి, మకరందాన్ని గ్రోలాలి అనేటువంటి తుమ్మిదకు 6 పాదాలు ఉంటాయి. అలాగే జ్ఞానం అనేటువంటి మకరందాన్ని ఆస్వాదించాలి అనేటువంటి శిష్యుడికి షట్పద చిత్తుడై ఉండాలి అని మనకు సూచించడం అనేటువంటిది. వాళ్లకు ఆ మకరందాన్ని పొంది ఆ అనుభూతిని పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మరి ఎంతమంది ఆ అనుభూతిని పొందగలిగారు వారిని ఆశ్రయించి? అమ్మ, ఇప్పుడు ఎంతమంది అంటే ఎవరు చెప్తారు? మీరు 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 అని మనం ప్రశ్నించగలమా? ప్రశ్నించలేము. మరి ఎంతమంది అంటే ఎవరిది వాళ్ళకే తెలియాలి, ఎవరిది వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఎట్లా అంటే అమ్మ, ఒక ఆయనకి మోకాలు నొప్పి వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళారు. మంచి అడ్వర్టైజ్మెంట్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు, లేదా మంచి అమెరికాలో పెద్ద యూనివర్సిటీలో ఆయన ఆర్థోపెడిక్ నేర్చుకొని వచ్చిండు. అర్థమైందమ్మా? ఎండి, ఎఫ్ఆర్సిఎస్, ఓ బిరుదులే ఓ పేజీ అంత ఉన్నాయి. సరే, బిరుదులు ఎన్ని ఉన్నాయి అనేది ముఖ్యం కాదు కదా. మోకాలు నొప్పి తగ్గిందా లేదా, నడుము నొప్పి తగ్గిందా లేదా, అప్పుడు కదా డాక్టర్ గొప్పదనం. ఇప్పుడు బోర్డు మీద గొప్పగా ఉంటే ఉపయోగం లేదు కదమ్మా, నొప్పి తగ్గాలి కదా. ఇప్పుడు అలాగే గురువుగారు కూర్చో 1 గంట సేపు ఉపన్యాసం చెప్పిన వానికి ఉపయోగం లేదు కమ్మా. ఆ వర్త్ అనేటువంటిది ఉండాలి కదా, వర్త్ అనేటువంటిది. ఇప్పుడు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మోకాళ్ళ నొప్పిని తగ్గినేని వాళ్ళు ఎలా అంటున్నారు,
ఇప్పుడు మనం కూడా ఈ గురువుగారిని ఆశ్రయించినప్పుడు మాకు ఈ యొక్క ప్రాబ్లం తగ్గింది అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా యొక్క గుణం కుదిరిందని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మాకు గురి కుదిరిందని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమండి మేము గురువుగారి దగ్గర చేరిన తర్వాత మేము చాలా గుణాలు విడిచిపెట్టాము అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషము, అహంకారము, మమకారము, ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. ఎందుకు అంటే గురువుగారిని చూసి నేర్చుకోవాల్సింది అది. అది. మరి ఉపదేశం తీసుకొని 12 సంవత్సరాలు సాధన చేస్తే వాళ్ళకి స్థితి కుదిరిద్ది అన్నారు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు మనం 12 సంవత్సరాల తర్వాత స్థితి కుదిరిద్ది అని చెప్పారు కాబట్టి 12 సంవత్సరాల లోపుడని ప్రశ్నించకూడదు. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ఎంతటి స్థితిమంతులు అన్నది మనం టెస్ట్ చేయాలి. మీరు అడగకూడదు. కాకపోతే గమనించండి మీరు వాళ్ళకి ఎంత స్థితి కుదిరిందని. మరి వీళ్ళకి స్థితి కుదరలేదనుకో, ఇప్పుడు సపోజ్ గురువు గారికి ఒక 100 మంది ఉన్నారనుకోమ్మా, 100 మందిలో ఒక 4గురికి స్థితి కుదరలేదనుకో, అది గురువుగారి లోపమా శిష్యుల లోపమా? అంతే కదా. ఎందుకంటే వారు సరైన జ్ఞానాన్ని అందించారు కానీ వీళ్ళు అందుకోలేదు. అది లోపం గురువు గారు కాదు, శిష్యులు. ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక చోట ఫంక్షన్ జరుగుతుందంట. ఫంక్షన్కి 85 మంది అటెండ్ అయ్యారు. ఆ 85 మందికి కూడా లడ్డు ఇచ్చారు. బందర్ నుంచి లడ్డు పుల్లారెడ్డి స్వీట్స్లో తెప్పించారు అనుకోండి, మంచి లడ్డూలు తెప్పించారు. అందరూ బాగుందన్నారు, ఆ 4 బాగలేదన్నారు. అందరూ అద్భుతం మామూలు అన్నీ గొప్ప చెప్పారు, 4 బాగలేదన్నారు. ఇప్పుడు తేడా లడ్డూల్లో ఉందా? ఆ 4 బాగలేదంటే ఆ 4ని పక్కకు పిలిచి టెస్ట్ చేస్తే ఆ 4కి జ్వరం తగిలిందని తేలింది. 4కి ఆ జ్వరం తగిలిందని చెప్పి తెలియదు. అంటే జబ్బు ఉన్నటువంటి వాడికి, హెల్త్ ఇష్యూ ఉన్నటువంటి వాడికి అది అంత టేస్ట్గా అనిపి. అలాగే లోపల గుణాలు లేకుండా, గుణాలను విడిచిపెట్టకుండా ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇది అంత రుచించదు. గురువుగారు చెప్పేటువంటిది అది అనుభూతికి అందదు. పాత ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేస్తాను. ఎందుకంటే గురువుగారు చెప్పినట్టుగా ఆచరించినప్పుడు మాత్రమే మనకు అనుభూతికి అందుతుంది. 2 చీమలు ఉన్నాయి. నేను వేటి గురించి చెప్తున్నా? చీమలు, 2 చీమలు. ఒకటి నిరంతరం కూడా షుగర్ తింటూ ఉంటుంది. అది పంచదార తినేటువంటి బస్తాల కాడ ఉంటుంది. మన తేలిక అర్థం కావడం ఒకటి పంచదార కొండ కాడ ఉంటుంది. పంచదార కొండ కాడ అది ఉంది. ఇంకోటి ఉప్పు ఉండేటువంటి కొండ కాడ అది ఉంది. ఉప్పు ఉండే కాడ ఉన్నటువంటి చేమ ఒకటి, పంచదార ఉండే కాడ ఉండే చేమ ఒకటి. అది నిరంతరం ఏం తింటుంది? ఒకటి పంచదార తింటుంది, ఒకటి ఉప్పు తింటూ ఉంది. ఆ 2 ఒకసారి ఓ ఫంక్షన్కి వెళ్ళి, ఆ చేమ ఏ చేమ ఫంక్షన్కి వెళ్ళి, మీదే ఊరు అంటే మాది ఉప్పు అన్నది, మీదే ఊరు అంటే మేము పంచదార ఏరియా అని చెప్పింది అనమాట. అప్పుడు ఏమన్నదంటే, అసలు మా పంచదార ఉంటుంది చూడు అద్భుతం అన్నది. అప్పుడు ఆ ఉప్పు చేయమన్నది, ఓ పంచదార గురించి నువ్వు నాకే చెప్పొచ్చావు, అసలు ఉప్పు ఎంత అద్భుతమో నీకు తెలుసా అన్నది. ఉప్పు కంటే మించింది ఈ ప్రపంచం లేదు, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఉదయం టిఫిన్ ఉప్పే తింటా, మధ్యాహ్నం లంచ్ ఉప్పే, ఈవినింగ్ స్నాక్స్ ఉప్పే, నైట్ డిన్నర్ కూడా ఉప్పే, మిడ్ నైట్ ఎప్పుడైనా లేచినప్పుడు కూడా ఉప్పే తింటా. అంత అద్భుతంగా ఉంటుంది ఉప్పు. నీకే తెలియక నువ్వు అనవసరంగా పంచదార తింటున్నావు అన్నది. తెలియక అనవసరంగా పంచదార తింటున్నావు, అది నీ మిస్టేకు. ఒక్కసారి నువ్వు మా ఏరియా రా, నీకు మంచి సాలిడ్గా ఉన్నటువంటి ఒక సాల్ట్ గుళికిస్తా, ఉప్పు కణం ఒకటి నీకు ఇస్తా, దాన్ని తిను, నువ్వు చెప్పాలి అప్పుడు. ఇక ఆ రోజు నుంచి అసలు నువ్వు పంచదార తినవన్నది. ఆ రోజు నుంచి నువ్వు పంచదార తినవు అని చెప్పింది. ఇదేమన్నదంటే, మరి నువ్వు కూడా మా ఏరియాకి రా, నేను కూడా నీకు మంచి స్వీట్ ఉన్నటువంటి మంచి పంచదార గుళికిస్తా నేను అని చెప్పింది. సరే, ఫస్ట్ పంచదార ఉన్నటువంటి ఏరియాకి ఆ ఉప్పు తినేటువంటి ఆ చీమని ఆహ్వానించింది. అది ఉప్పు తినేటువంటి చీమ అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత నోరు తెరువని చెప్పి ఒక పంచదార గుళిక దాని నోట్లో వేసింది.
ఒక 2 minutes వెయిట్ చేసింది. నువ్వు చూడు అన్నది. అది చూసిన తర్వాత ఏం బాగాలేగా పంచదార అన్నది. బాగాలేకపోవటం ఏంటి, చాలా అద్భుతంగా ఉంటుందే, అలా ఎలా అంటావు అన్నది. నిజంగా నువ్వు ఎంటీ వచ్చినవా అంటే ఎంటీ వచ్చాడు. ఏది నోరు తెరవడం, నోరు తెరిస్తే దాంట్లో ఉప్పు కలిగి కూడా ఉంది. మరి ఉప్పు ఉంది కదా, ఉప్పు పంచదార మిక్స్ చేస్తే టేస్ట్ రాదు, ముందు ఉప్పు తీసేయాలని చెప్పి ముందు నోట్లో ఉన్నటువంటి మొత్తం తీసేయించి ఒకసారి వాటర్తో పుక్కలించి ఇప్పుడు నోరు తెరవని చెప్పి పంచదార కూడా వేసింది. వావ్, వండర్ఫుల్గా ఉంది. నేను ఇంతవరకు తెలియలేదు, పంచదార ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు తెలియలేదు. తెలియక అనవసరంగా నేను ఉప్పు తింటూ ఉన్నా, ఉప్పుతో బతుకుతున్నా. ఇంత అద్భుతంగా ఉంటుందా, ఇంత ఆనందంగా ఉంటుందా పంచదార తింటాను. అవును, నేను అదే చెప్పా. అందుకే నువ్వు ఉప్పు విడిచిపెట్టు, పంచదారను పట్టుకో, ఆనందంగా ఉంటుందని చెప్పింది. అర్థమైందా? అంటే ఏంటి? పంచదార అంటే జ్ఞానం, ఉప్పు అంటే ప్రపంచం, సంసారం, మాయ, ప్రకృతి. రెండింటినీ పట్టుకొని ముందుకు సాగలేము. దేన్నైనా ఒకదాన్ని విడిచిపెడితేనే ఆ ఆనందం, అనుభూతి అనేటువంటిది కలుగుతుంది. ఎవరు ప్రపంచాన్ని విడిచిపెడతారో వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఇప్పుడు అది ఉప్పు పట్టుకొని సగం ఉప్పు నోట్లో వేసుకొని పంచదార తింటే అనుభూతికి అందలేదు. ఉప్పు సగం నోట్లో పెట్టుకొని పంచదార తింటే అనుభూతికి అందలేదు. అలాగే మనం కూడా ప్రపంచాన్ని సగం దగ్గరుంచుకొని ప్రపంచాన్ని తీసుకొని ఆశ్రమానికి వచ్చి, సంసారాన్ని తీసుకొని ఆశ్రమానికి వచ్చి, అర్థమైందమ్మా, మాయను తీసుకొని ఆశ్రమానికి వచ్చి మనం ఇక్కడ జ్ఞానం నాకు అతకట్లేదు, ఏం నాకు అంత మంచిగా అనిపించట్లేదు, నాకు అంత ఆనందం కలగట్లేదు, నాకు అనుభూతి కలగట్లేదు అంటే కలగదు. ప్రపంచాన్ని వెంట వేసుకొని నువ్వు తిరుగుతూ ఉన్నంతకాలం, మాయను వెంట వేసుకొని తిరుగుతూ ఉన్నంతకాలం గురువు చెప్పేటువంటి ఆ మకరందం, జ్ఞానామృతం అనేటువంటిది నీకు అనుభూతికి అందు. అందుకే ఏమన్నారు, దాన్ని విడిచిపెట్టాలి, మాయను విడిచిపెట్టాలి, ప్రకృతిని విడిచిపెట్టాలి. ఎవరైతే ప్రపంచాన్ని విడిచిపెడతారో, ప్రకృతిని విడిచిపెడతారో, ఎవరైతే ఆ గురువు సూచించేటువంటి జ్ఞాన సౌగంధం ఏదైతే ఉన్నదో, జ్ఞానామృతం ఏదైతే ఉన్నదో దాన్ని గ్రోలుతారో వాళ్ళకు దివ్యమైనటువంటి ఆనందానుభూతి కలుగుతుంది. అందుకే ఇప్పుడు ఏమన్నానంటే, మనం చెప్పుల స్టాండ్లో చెప్పులు విడిచిపెడతాం కదా, చెప్పుల స్టాండ్లో చెప్పులు విడిచిపెడతాం. అలా చెప్పుల స్టాండ్లో చెప్పులు విడిచిపెట్టినట్లే లోపలికి వచ్చేప్పుడు మన మనసు, మన గుణాలు, వాటన్నిటిని కూడా అక్కడే విడిచిపెట్టి రావాలండి. పంచదార కొండకాడికి వచ్చినటువంటి ఆ చేమ ఉప్పేసుకొని వచ్చింది, కాస్త వస్తా ఉప్పేసుకొని వస్తే ఇది ఎక్కదనమాట. ఉప్పు లేకుండా రావాలి ఆశ్రమంలోకి. గురువుగారి దగ్గరికి గుణాలేమీ లేకుండా రావాలి. గురువుగారు చెప్పింది చెప్పినట్లు వినేట్టు శిష్యుడు కావాలి. గురువుగారు ఏం చెప్తున్నారో అదే వినాలి, అదే నమ్మాలి, అదే ఆచరించాలి. అలా ఎవరైతే వారు చెప్పింది విని నమ్మకంతో ఆచరిస్తారో వాళ్ళకి ఆ అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు మరి సీతమ్మ గారు వాళ్ళ గురువు గారిని చేరి అలా జీవించారు, అలా ఆశ్రయించారు, అలా వారు ఆచరించి అనుభూతి పొందారు. వారు పొందిన అనుభూతిని వారిని ఆశ్రయించినటువంటి శిష్యులందరికీ కూడా అందించారు. అర్థమైందా? ఇప్పుడు మరి వారు ఆనందాన్ని పొందారు, మరి వారి శిష్యులు కూడా ఆనందాన్ని పొందుతారా, పొందరా? ఒకవేళ మాకు ఆనందం కలగట్లేదంటే కారణం గురువుగారా, గురువుగారు ఇచ్చిన జ్ఞానమా, మన లోపమా? మనందరం కూడా ఉప్పు కడకలు నోట్లో వేసుకొని వచ్చి గురువుగారు చెప్పేటువంటి మకరందాన్ని పొందాలంటే, ఆస్వాదిస్తే ఆ అనుభూతి అనేటువంటిది మనకు అర్థమైందమ్మా? అందుకే మనమందరం ఏం చేయాలంటే గురువుగారి దగ్గరకు వచ్చేప్పుడు మన గుణాలన్నింటినీ పక్కన పెట్టుకొని రావాలి. అర్థమైందమ్మా? మనం ఎన్ని శాస్త్రాలైనా చదవచ్చు, ఎన్ని ఉపనిషత్తులైనా చదవచ్చు, ఎన్ని సద్గ్రంథాలైనా మీరు పఠించవచ్చు. మీరు చదివేటువంటి శాస్త్రం కానీ, మీరు చదివేటువంటి సద్గ్రంథం కానీ మీకు గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని పెంపొందింపజేసేట్లుగా ఉండాలి తప్ప గురువుగారు చెప్పేటువంటి జ్ఞానాన్ని తగ్గించేట్లుగా ఉండకూడదు. ఫస్ట్ ఏం చేయాలంటే మనకున్న జ్ఞానం మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి. జ్ఞానం మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి. మీరు ఎన్ని శాస్త్రాలైనా చూడండి, మీరు యూట్యూబ్లో ఏ గురువుగారు చెప్పే ఉపన్యాసమైనా వినండి, కానీ మన గురువుగారు చెప్పినటువంటి జ్ఞానానికి సరిపోయినటువంటి జ్ఞానం ఏదైనా అనిపిస్తే దాన్ని యాడ్ చేసుకోండి. ఆ జ్ఞానానికి సరిపడంది ఏదైనా వస్తే దాన్ని విడిచిపెట్టండి. మనం ఎలా ఉండాలన్నారు?
హంసల్లాగా ఉండాలి. గురువుగారి శిష్యులు ఎలా ఉండాలా? హంసల్లాగా. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రపంచంలో మేము అక్కడికి వెళ్ళొచ్చా ఇక్కడికి వెళ్ళొచ్చా అనే నియమమే లేదు. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ నియమం ఏంటంటే హంసలాగా ఉండాలి. ఎందుకంటే ఒకటి మనం సంగ్రహించేటువంటి జ్ఞానం, ఒకటి మన గురువు చెప్పినటువంటి జ్ఞానానికి సరిపోయేట్లుగా ఉండాలి. ఇది మొదటి ఫండమెంటల్, ఇది ఫస్ట్ ఫండమెంటల్. మన గురువుగారు చెప్పింది వాళ్ళు చెప్పింది రైట్ అయినా, కలుస్తుందా, సింక్ అవుతుందా లేదా అన్నది టెస్ట్ చేసుకోవాలి. 2, మనం కొత్తగా నేర్చుకునేటువంటి జ్ఞానం ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని మరుగుపరిచేట్లుగా ఉండకూడదు. ఇంతకు ముందు ఉన్నటువంటి జ్ఞానాన్ని చెడగొట్టేట్లుగా ఉండకూడదు. అర్థం? ఇప్పుడు మీ దగ్గర పాలు ఉన్నాయనుకోమ్మా, ఓకే బాగానే ఉంటుంది, బిందె నిండా పాలు వేడి చేశారు. మీరు బయట నుంచి కూడా ఎవరైనా ఒక ప్యాకెట్ తీసుకొచ్చేస్తే చెక్ చేసుకోండి, అవి నిజంగా పాలేనా కాదా అన్న చెక్ చేసుకోండి. ఆ ప్యాకెట్లో ఉన్నంత మాత్రాన పాలని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి అవి చెడిపోయి కూడా ఉండొచ్చు, విషపూరితం అయి ఉండొచ్చు. అలాంటి విషపూరితమైనటువంటి వాటిని ఇందులో మిక్స్ చేస్తే ఇవి ఉన్న పాలు కూడా చెడిపోవచ్చు. అలాగే మనకున్నటువంటి జ్ఞానం కూడా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకునేప్పుడు, రిసీవ్ చేసుకునేప్పుడు చాలా పర్ఫెక్ట్గా మనం ఆలోచించి తీసుకోవాలి. ఓకే, మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫండమెంటల్ గురువు చెప్పినటువంటి జ్ఞానానికి సరిపోయేట్లుగా ఉండాలి. రెండోది మనం ఆచితూచి మనం జ్ఞానాన్ని తీసుకోవాలి. మనం తీసుకునేటువంటి జ్ఞానం ఇంతకు ముందు ఉన్నటువంటి జ్ఞానాన్ని వృద్ధి చేసేట్లుగా ఉండాలి తప్ప దాన్ని చెడగొట్టేట్లుగా ఉండకూడదు. ఎందుకంటే చదివేస్తే ఏదో పోయిందంట, ఆయన చదివేస్తే ఏం పోయిందంట. మరి ఏంటంటే ఆయన భగవద్గీత చదువుతున్నాడు, బృహత్వాసిష్టం చదువుతున్నాడు, దీక్షితీయం చదువుతున్నాడు, భద్రాద్రామ శతకం చదువుతున్నాడు. నువ్వు ఏదైనా చదువు, చెడిపోకూడదు. చదివేస్తే ఉన్నమతి పోయిందని, అంటే ఉన్నమతి పోయిందంటే ఏంటి అర్థం? వాడు చదవటం వల్ల ఉపయోగం లేదని అర్థం. అలాగే మనం చదవటం వల్ల ఉపయోగం ఉండాలి తప్ప ఉపయోగం లేకుండా, అర్థమైందమ్మా? అందుకేమనంటే గురువుగారు చెప్పేప్పుడే చాలా శ్రద్ధగా వినాలి అని చెప్పారు అమ్మగారు. అమ్మగారు ఎక్కడో ఉండి కూడా నాయనగారు చెప్పేది ఎంత శ్రద్ధగా వినేవాడు. అర్థమైందా? అందుకే విననేర్చి చెప్పనేర్చిన మనుజులకే దీనిలోని మర్మము తెలుసు, విని చెప్పనేరకుండిన మనుజులు ఈ బోధలోని మర్మ మెరిగేరా, దీనందుండే ధర్మ మెరిగేరా, జనులే కొబ్బరికాయ తిననేర్పు గనవారు తిననేర్చు నా కోతి తనకాకాయ బీన మర్మ మెరిగేరా, దీనందుండే ధర్మ మెరిగేరా అని చెప్పారు. వినటంలో ఆ షార్ప్నెస్ ఉండాలి. ఎవరికైతే వినటంలో ఆ షార్ప్నెస్ ఉంటుందో వాళ్లకు ఇందులో ఉన్నటువంటి ధర్మం కానీ, ఇందులో చెప్పబడినటువంటి ఆ రహస్యం, సీక్రెట్స్ అనేటువంటి ఆ మర్మం అనేటువంటిది తెలుస్తుంది. లేకపోతే బోధపడదు. చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, నేను సగం లైన్ నేనంటాను, సగం లైన్ మీరు అనాలి. అర్థమైందమ్మా? సీక్రెట్ గురించి, టాప్ సీక్రెట్ గురించి నేను సగం చెబుతా, మిగతా సగం మీరే చెప్తారని నేను అనుకున్నా. చూద్దాం. అదే అతి రహస్యం అమ్మ, మీకు వచ్చిందిగా ఇది, నేను చెప్పే అతి రహస్యం అంటే టాప్ సీక్రెట్ అన్నట్టు, అంతే కదా? సీక్రెట్ కాదు, టాప్ సీక్రెట్. ఆ టాప్ సీక్రెట్ అంటే ఏంటది? అది టాప్ సీక్రెట్ బట్టబయలు. అది బట్టబయలు అనేటువంటిది అంతరహస్యంగా ఉందా? ఇది మనం చిదంబరం వెళ్తామనుకోమ్మా, చిదంబరంలో అక్కడికి వెళ్ళి చూడంటారు, చూస్తే ఏముంటుంది? ఏమీ ఉండదు. రహస్యం, చిదంబర రహస్యం అన్నారు. చిదంబర రహస్యం ఆడిపోయి చూడంటే చూస్తే ఏముండదు. అంటే ఏమీ లేనిదే రహస్యమై ఉంది, ఏమీ లేనిదే రహస్యమై ఉన్నది. అర్థమైందా? అతి రహస్యమైనటువంటిది అది ఓపెన్గానే ఉందంట. బట్టబయలు అంటే అతి రహస్యమైనటువంటిది ఓపెన్గానే ఉందంట. మరి ఎంతమందికి తెలుసు? అతి రహస్యం, ఈ ప్రపంచంలో అత్యంత రహస్యమైనటువంటిది. చాలామంది అంటారు భగవంతుడని, లేకపోతే దశావతారాలని సీక్రెట్స్ చెప్పినప్పుడు చెప్తారనమాట. బ్రహ్మమని, లేకపోతే దేవుడని, భగవంతుడని సీక్రెట్స్ చెప్పినప్పుడు అది చెప్తారు. మన ఇక్కడ చెప్పినటువంటి దానికంటే సీక్రెట్ భగవంతుడు, దేవుడు అని చెప్పేటువంటి, లేకపోతే దశావతారాలని, లేకపోతే దుర్గాదేవని రకరకాలు చెప్తారు కదా. అలా చెప్పబడేటువంటి సీక్రెట్స్లో టాప్ సీక్రెటే బట్టబయలు, అతి రహస్యం. మరి అది ఎక్కడుంది? బహుశా ఈ అతి రహస్యమైనటువంటి చూడాలంటే దీనికి ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఎక్కడికో వెళ్ళి చూస్తే కనబడుద్ది.
ఎక్కడికో వెళ్ళి చూడండి. అది చూడటానికి ఏ ఊరు వెళ్దాం చెప్పండి, నేనైతే రెడీగా ఉన్నా. అది అతిరహస్యమైనటువంటి దాన్ని చూడటానికి వెళ్ళటానికి నేనైతే రెడీగా ఉన్నా. ఏ కాళిదాస్ గారు వెళ్దామా? అది అమ్మ అంతటా ఉందా? దానికోసం ఇప్పుడు దానికి షిరిడి వెళ్ళక్కలేదా? శబరిమలై, కాశీ, బృందావనం, భద్రాచలం కూడా, సింహాచలం కూడా, రామేశ్వరం ఎక్కడికి వెళ్ళక్కలేదా? అదేంటి ఈ బట్టబయలు అంతటా ఎలా ఉంది? అది అతి రహస్యమైనటువంటిది అంతటా వ్యాపించి ఉంది. అట్టి రహస్యాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్లకు జన్మరహిత స్థితి కలుగుతుంది. దేవుణ్ణి నిన్ను నీవెనుంగవు, నీవెప్పటికెట్టివాడు నే తెలిపిన నీకా వెర్రి బోధలెందుకు, కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి నామరూప కర్మాలేవి, నీవా దేవునిలో నిన్ను లెస్స వెతికి నిన్ను నావాలి ముచ్చటి అడుగోయి చెప్పేదా? అర్థమైందమ్మా? అంటే నామరూప కర్మ నటనలు లేనటువంటి తత్వము దైవం. జనులని దేవుడు ఎవరికి కనరాడని ఆ జనవాక్యము బయలుకప్పుడు సహజమో కదరా. దైవం అనేటువంటి పదానికి నిర్వచనము బట్టబయలు అని సూచించారు. అట్టి బట్టబయలును ఆ యొక్క శ్రీ సదానంద పసుపులేడు సీతమ్మ రాజయోగిని గారు వారి గురువు గారు అయినటువంటి శ్రీ 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 నిజానంద మట్టపల్లి సత్యనారాయణ రాజయోగి గారి దగ్గర వారు దర్శించి వారు ఆ యొక్క తత్వాన్ని లేకపోతే ఆ పరిపూర్ణ సూచన వారు ఎరింగి వారిని ఆశ్రయించినటువంటి శిష్యులందరికీ కూడా ఆ యొక్క సూచన చేసి ఆ యొక్క ఎరుక భ్రాంతిని విడిపించి జన్మరహిత స్థితిని మనకు కలిగించారు. కాబట్టి వారు ఈరోజు వారి యొక్క ఆరాధన కాబట్టి వారు చెప్పిన జ్ఞానాన్ని మనం గుర్తు చేసుకున్నాం. గురువుగారిని ఎందుకు గుర్తు చేసుకోవడం అంటే గురువుగారిని గుర్తు చేసుకుంటే వారు చెప్పినటువంటి జ్ఞానం మనకి గుర్తుకొస్తుంది. అర్థమైందమ్మా? వారి ఆరాధన అంటే ఫోటో పెట్టి దండేయటం కాదు, కొబ్బరికాయ కొట్టడం కాదు, వారు చెప్పిన జ్ఞానాన్ని మనం గుర్తు చేసుకోవటం. ఓకే అమ్మా? అట్టి జ్ఞానాన్ని అందించినటువంటి వారికి మరి ఏమిస్తే రుణం తీరుతుంది తల్లి? గురు రుణాన్ని ఏమిచ్చినా మనం తీర్చుకోలేము. మరి అంత గొప్ప జ్ఞానాన్ని అందించి నా యొక్క జన్మరహిత స్థితిని కలిగించినందుకు వారికి శ్రీ నిజానంద మట్టపల్లి సత్యనారాయణ రాజయోగి గారికి, శ్రీ సదానంద పసుపులేడు సీతమ్మ గారికి జయగురులు అర్పిస్తూ అమ్మ వారు చెప్పినటువంటి మార్గంలో నడిచేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజ్ అందరికీ జయగురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.